నేను రెండో అక్క రంగారెడ్డికి, ఈమె మూడో చెల్లెలు, ఇది ఇంకో చెల్లెలు. మేము ఇచ్చాము మా కొడుకు పెళ్ళికి ఇచ్చాను. దాని కూడా అంత కూడా అంటే కొన్ని అడుగు వాట్సాప్లో అయితే కుందు వాటర్, వండు వాటర్ ఉంటుంది, ఊళ్ళో ఉప్పు నీళ్ళు ఉన్నాయి. మాకు రోడ్డు వాటర్ ప్లాంట్ కావాలా అది ఇది అని చెప్తే వాటర్ ప్లాంట్ ఇవన్నీ శాంక్షన్ జాగ్రత్త తీసుకుందా. ఈయన చెప్పినాడు అసలు ఇంతవరకు ఈ ఊర్లో గుడే లేదు, ఇదే ఫస్ట్ గుడి అని. ఆ దేవుడికి మనందరితో చేయించుకోవాలని ఉంటుంది అమ్మ. ఇన్ని రోజుల నుంచి ఈ ఊరు పుట్టి చాలా ఏండ్ల అయింటుంది, వందల ఏండ్ల, వేల ఏండ్ల, అన్ని ఏండ్ల నుంచి గుడి లేదంటే ఇక్కడ ఉంటే మనందరితోనూ ఈ దేవుడు ఇక్కడికి రావాలని ఉండింది. అందుకు ఆయన మన ద్వారా ఇక్కడికి వస్తాడు. కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం కూడా ఇందులో పాలు పంచుకొని మనం కూడా చేస్తాను. ఎందుకు దేవుని దయ మన మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. రూపాయలు పైన అవుతుంది, అది కూడా తన సొంత డబ్బులతో నిర్మాణం చేస్తా అని చెప్పినాడు. దానికి కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఆల్రెడీ షెడ్ తయారైపోయింది, తొందరలో వాటర్ ప్లాంట్ కూడా నిర్మిస్తారు. మరి వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు కదా, అక్కడికి దారి కావాలా అని చెప్పి మళ్ళా దారి కూడా అడిగితే 4.5 లక్షల రూపాయలతో గడప గడపకు గ్రాంట్ ఏదో 20 లక్షలు ఉంది పంచాయతీకి అని చెప్పి దాంట్లో 4.5 లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చి రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు కూడా అక్కడికి చూపించాము. ఇంకా మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మన గ్రామం చిన్నది. మరి గుడి లేదు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగితే గుడికి ఊర్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మౌనంగా విన్నాడు, పోయినాడు. మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గరికి ఊళ్ళో గ్రామస్తులు అందరూ తీసుకొని పోయి దాదాపు 70-80 మంది పోయి అడిగితే మీరే చెప్పండి ఎంత ఇవ్వాలని చెప్పి మనకే ఛాయిస్ ఇస్తే మనం ఎక్కువ అడిగితే ఇచ్చినేమో అని బయటకు వచ్చినాక అనుకున్నారు మా వాళ్ళు. అడిగినా కూడా ఇచ్చిండేవాడేమో. అయితే మనకు 10 లక్షలు మ్యాక్సిమం చాలులే అన్నట్టు మనం అక్కడికి భయం. 10 లక్షలు అడగాలంటేనే భయం అయింది మనం. ఎందుకంటే మనకు కేవలం 350 ఓట్లు కూడా లేవు. ఈ డబ్బుతో ఓట్లను పెట్టి కొనుక్కోవచ్చు. ఒక ఓటుకు 10,000 ఇచ్చి కొనుక్కున్నా కూడా ఆ ఓట్లను సంపాదించుకోవచ్చు. అవన్నీ ఆలోచన చేయకుండా కేవలం డబ్బు కాదు, ప్రేమతో వేయాలా. తర్వాత డబ్బులకి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, మనం ఇస్తాం, అది వేరే సమస్య. అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మనము అడిగినారు మీరు చేస్తా అన్నాడు, ఖచ్చితంగా మనం కూడా మధ్యాహ్నం 1-2 సార్లు హెచ్చరించాం. సరే అన్ని ఊర్లకు ఇవ్వడం కదా, ఒకటేసారి మనం మీద ఒత్తిడి పెడితే బాగుండదు అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతా ఉన్నాం. నిన్న ఆయన స్వయంగా ఫోన్ చేసి అక్క వస్తుంది, ఒక 5 లక్షలు ఇస్తారు, ముందు పని జరుపుకోండి, మళ్ళీ ఒక 10 రోజులు అంటే ఆయనకు వీళ్ళు ఓపెనింగ్ ఉందన్న విషయం తెలియదు. ఆయన గుడి ఇంకా నిర్మాణ దశలో ఉంది, ఇంకా టైం పడుతుందేమో అనే కోణంలో ఉన్నాడు ఆయన. ఆ విషయం కూడా ఆయనకు తెలియజెప్తే ఆ మిగతా డబ్బు కూడా తొందరలోనే అరేంజ్ చేస్తాడు. రేపు వాటర్ ఫిల్టర్ తయారైనప్పుడు ఆయననే స్వయంగా తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం. దీన్ని అంతే ఇంకా ఇవే కాకుండా మన కానగూడూరు రోడ్డు ఒకటి అడిగినాం. ఉప్పలపాడు రోడ్డుకు ఆడ కూలూరు బ్రిడ్జి దగ్గర నుంచి ఉప్పలపాడుకు కూడా రోడ్డు అడిగాము. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ 500 మీటర్లు మధ్య కొత్త బిల్డింగ్లలో కూడా అన్ని డౌన్ అయిపోయినాయి, అవి కూడా అడిగినాం మనము. తర్వాత ఊళ్ళో చిన్నవి బండి నాగ సుబ్బన్న ఇల్లు, శంకర్ ఇల్లు, తర్వాత ఇంకా చిన్నవి ఇక్కడ ఈ రోడ్డు ఇవన్నీ కూడా అడిగితే దాదాపు అన్ని 500 మీటర్లు శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. అవి కూడా తొందరలోనే వేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా మనం విశ్వాసాన్ని ప్రకటించుకుంటే ముందుకు పోయేదానికి ఉంటుంది. ఆ విశ్వాసంతో మీరందరూ ఆలోచన చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.